సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అధ్యక్షతనలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో చాలా కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని చాలా కాలం నాటి పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరం పరిష్కరించుకోవచ్చని అన్నారు. సమస్యలను సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రమేష్ గారు చెప్పినట్టు ఈ ఇయర్లో దిస్ ఈజ్ ది ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్ మనం నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి 3 బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మన దగ్గర టోటల్ కాంపౌండబుల్ కేసెస్ 7,000 అండ్ ఆర్డ్ ఉన్నాయండి. లాస్ట్ టైం 6,139 కేసెస్ డిస్పోజల్ చేయడం జరిగింది 14th డిసెంబర్ 2024లో. అండ్ మన డిస్ట్రిక్ట్కి 11th ర్యాంక్ రావడం జరిగింది. సో ఇంతకుముందు మేడం మీటింగ్స్ పెట్టి డిస్కస్ చేసినట్టు ఈసారి కూడా మంచి డిస్పోజల్స్ ఇవ్వాలని చెప్పేసి అందరి కక్షిదారులు ఈ లోక్ అదాలత్ని సద్వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. Public prosecutors, legal aid counsels, incidents companies, counsels, petitioners తరపునటువంటి counsels, police అందరికీ నా నమస్కారం. ఇక ఈ వేదిక ఇంకొక మాట్లాడడం ఏంటంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను అంతగా జరుపుకున్నా కూడా ఈ రోజు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకన్నా ముందు మాట్లాడినటువంటి భక్తులందరూ చెప్పారు, మనం ఈరోజు ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లోక్ అదాలత్ అనేటువంటిది మనం జరుపుకుంటున్నాం. చాలాసార్లు కూడా మనం ఎవ్రీ టైం జరుపుకుంటున్నాం. మెయిన్గా మనకు అందరికీ తెలిసింది ఎందుకంటే చాలా కేసెస్ అనేటువంటి కోర్టులో ఉండి చూస్తూనే ఉన్నారు. మాకు ఇంకా న్యాయం జరగలేదు, అవి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికి కూడా మనకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అలాంటి కేసెస్ కూడా మొత్తం ఉంటూ ఉన్నాయి. సో అలా ఇంతకాలం ఇంతమంది జడ్జెస్ని ఇంకా అపాయింట్ చేసినా కూడా మనకి అవి కోర్టులోనే పరిష్కారం కావాలంటే చాలా టైం పడుతుంది. అదే కాకుండా మనకి కోర్టులో అంటే ఒకరికే వస్తుంది, ఇద్దరికి రాదు, వాళ్ళు ఎవరో ఒకరు అప్పీల్ పోతుంది. ఈ కింది కోర్టు నుంచి పై కోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి మళ్ళీ కొంచెం రాజీ మార్గం అనేటువంటి ద్వారా కొన్ని కేసెస్ పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్స్ అనేవి జరుగుతుంది. ఈ రోజు మెయిన్గా ఉన్నా కూడా రోజు కూడా మనం లోక్ అదాలత్ అనేటువంటిది జరుగుతుంది. ఒకటే రోజు అందరికీ రావడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో రోజు కూడా మనకి బెంచెస్ లాగా ఎవ్రీ మంత్ జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో కూడా సెటిల్మెంట్ కావాలి అని చెప్పేసి ముఖ్యంగా కూడా ఎంబీఓపీస్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సభా వేదికగా ఒక విజ్ఞప్తికి కూడా కొన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యేటట్టుగా చూడాలి అని చెప్పేసి, ఎందుకంటే కక్షిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకి ఇక్కడ కోర్టులో చేస్తే మళ్ళీ ఎవరో ఒక ఇన్సూరెన్స్ వాళ్ళ కంపెనీలో అప్పీల్ వేస్తారంటే కేవలం 25% మాత్రమే అమౌంట్ డిపాజిట్ అవుతుంది. అక్కడ మరి మళ్ళీ ఎంతకాలం అవుతుందో తెలియదు, ఎందుకంటే ఎంబీఓపీస్లో చాలా నీడ్ ఉంటుంది, పార్టీస్కి డబ్బులు అవసరం అనేటువంటి. సో అలాంటి కేసెస్లో మనకి తొందరగా సత్వరంగా వాళ్ళకి డబ్బులు చేతికి వచ్చేసినట్టయితే
చాలా ఉపయోగం ఉంటుంది. రెండు వైపుల వాళ్ళు కూడా ఆలోచించాలని చెప్పేసి ఒకసారి ఇన్సూరెన్స్ వాళ్ళ కంపెనీలకు ఏమవుతుందంటే ఇక్కడ సెటిల్ కాకపోతే ఇంట్రెస్ట్ అంతా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఆలోచించుకోమని చెప్పేసి పిటిషనర్స్ కౌన్సిల్స్ కూడా ఒకవేళ ఇక్కడ ఎక్కువ వస్తుంది కోర్టులలో ఎక్కువ వస్తుంది అంటే జనరల్గా వింటుంది ఏంటంటే కోర్టులో బాగా అమౌంట్ ఎక్కువ వస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర వాళ్ళు రాజీ అవ్వట్లేదని, ఒకవేళ కోర్టులో తక్కువ వస్తుంటే అక్కడ అవుతారు అని. బట్ రెండు దిక్కులో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చేసినా కూడా మళ్ళీ హైకోర్టుకి వాళ్ళు వెళ్ళారంటే అసలు అమౌంట్ ఇప్పుడే కాదు, ఏ 10 ఏళ్ళు 5 రోజుల్లో పడుతుంది. సో మనకి అవసరం అనేటువంటిది అప్పటికి మనకి అవసరానికి అక్కడ రాకపోవచ్చు. ఇవన్నీ కూడా చేసి తొందరగా ఎక్కడున్న సెటిల్మెంట్స్ అనేటువంటివి అక్కడ మనం చేసుకున్నట్లయితే కక్షిదారులకు బాగా ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా అన్నిటికన్నా గొప్పదానం క్షమాదానం అంటారు. కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకొని చిన్నటువంటి కేసులలో మనకి నష్టం జరిగినా కూడా మనకి శాంతి మరియు ఇంకా ముందు అన్నా చక్కగా ఉండడానికి అవతల వాళ్ళకి ఎంత లాభం వస్తుందో నాకు తెలియదు, కానీ మనం కాంప్రమైజ్ అయిపోతే మన మనసు అది ప్రశాంతంగా ఉంటుంది. సో మన వైపు కూడా లాభం ఉంది అనేటువంటి ఆలోచించి కొంచెం డబ్బులు కానీ ఇంకేదైనా కానీ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఇంతకుముందు వారు చెప్తున్నట్టు ఒక అడుగు ముందుకేసి మన వంతు చేసి అందరూ కూడా చక్కగా సామరస్యంగా కావాలంటే చిన్న కేసెస్ అనేటువంటివి కూడా మన కాంప్రమైజ్ కావాలని చెప్పేసి సర్వంకంగా కోరుతున్నాం. అదే మాదిరిగా కూడా ఈ ప్రతిసారి లోక్ అదాలత్లో కూడా కేసెస్ అనేటువంటి అన్ని మీటింగ్స్ పెట్టి పోలీస్ కేసెస్ అనుకోండి, లేదా పెట్టి కేసెస్ అనుకోండి, బ్యాంక్ కేసెస్ అనుకోండి, ఇన్సూరెన్స్ వాళ్ళు అన్నీ కూడా చాలా మటుకు మాక్సిమం ట్రై చేస్తున్నాము. అలాగే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతిసారి మీటింగ్లో గవర్నమెంట్ మీటింగ్లో ఈ డిపాజిట్ కావాలి అనేటువంటి దాంట్లో కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ గారు, జీపీ గారు ఇక్కడ ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఒక ఈపీ నెంబర్ 36/23 అనేటువంటి దాంట్లో కూడా ఇప్పటికీ 93,99,471 అనేటువంటివి డిపాజిట్ అయ్యి సరే ఇదే సభాముఖంగా దీనికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటే ఇలాంటివి కూడా ఇంకా ఎక్కువగా డిపాజిట్ కావాలని సభాముఖంగా కోరుతున్నాం. అదే మరి ఇంతకుముందు యూపీ గారు చెప్తున్నారు మాట మేమంతా కోఆపరేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్. అదే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓఆర్ కోఆపరేటింగ్ గా థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ టైం మేడం చెప్పినట్టుగా మనకి 6,139 కేసెస్ అయ్యేది 11th స్టాండర్డ్లో ఉన్నాము. ఈ రోజు కూడా ఇంతకన్నా మనకి 8,000 అలాగని చెప్పారు. అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇన్ని రోజులు మీరందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే ఈ రోజు కూడా సహకరిస్తారు అనేటువంటి ఆశిస్తూ ముందస్తు ధన్యవాదాలు దానికి కూడా. సో అందరూ కూడా మీరు ఇక్కడ చూసుకున్నవి తెలుసుకున్నవి మిగతా వాళ్ళకి వేరే కేసెస్లో కొంచెం ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కాంప్రమైజ్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్కరు తమ యొక్క బాధ్యతగా అనేటువంటి చూడాలని చెప్పి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదాలత్ ఏదైతే నిర్వహించుకుంటున్నామో న్యాయ వ్యవస్థలో ఇదొక భాగం. అందులో ముఖ్యంగా మనకు న్యాయ వ్యవస్థ మనకిచ్చిన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక చక్కనైనటువంటి అవకాశం. మనము ఏదైతే కొంచెం ఆలోచన చేసి మనం తగ్గించుకొని ముందుకు వెళ్తామో ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్యనైనా మనం కూర్చొని మాట్లాడితే మనము దాన్ని పరిష్కరించుకోగలుగుతాం. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగి బదులు మనం ఒక అడుగు ముందుకు వేసి తగ్గించుకున్నట్లయితే ప్రతిది కూడా మనం సామరస్యంగా మనం దాన్ని పరిష్కరించుకోగలుగుతాం. కాబట్టి అలాంటి తరుణంలో ఈరోజు ఉన్నటువంటి ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మనము ఈ కేసెస్కి మనం కోర్టుకి సహకరించిన వాళ్ళమైతాం, సమాజానికి సహకరించిన వాళ్ళమైతాం, మనము మంచి చేసిన వాళ్ళమైతాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిందిగా కోర్చు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ప్రతి ఒక్కరికి నేను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Can resolve their issues before the Lok Adalat. So yesterday I verified through my colleagues. They stated to me that all the cases brought by the police for disposal of the cases, all the cases they have supported for disposal. So we are ready to cooperate. My colleagues are ready to cooperate with the disposal of the cases. If any issue in disposing of cases from the prosecutor side, let me know. We will ready to solve it. We are ready to here to work for victim and also litigant public. Wherever the possible extent, we can extend the cooperation. Therefore, I request all the litigants who are here, take advantage of the legal service authority and the Lok Adalat where you can settle the issues, not only the criminal cases. ముఖ్య అతిథి మరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, పవన్ చంద్ర గారికి, ఫస్ట్ డేజే గారికి, సెకండ్ డేజే గారికి, థర్డ్ డేజే గారికి, ఇతర వేదికల పెద్దలకు నమస్కారం చెప్తూ ఇది
గతంలో చెప్పినట్టుగానే రాజీయే రాజమార్గం అనే ఒక నానుడితోటి ఇది రాజీ పడితే అనర్థాలకు తాగుండదు. ఎక్కడ ఏ సంఘటన చూసినా విభేదం వచ్చినప్పుడు అవునంటే అంతా మంచిది, కాదంటే కథనమే. అంటే అవునా కాదంటే కథనాలు అవుతాయి, అవునంటే ఏమి జరగదు, అంత మంచి జరుగుతుంది. ఆ యొక్క కాన్సెప్ట్ తోటి మరి నిర్వహిస్తున్న ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ చాలా కాలం జరుగుతూ ఉన్నది. మరొకసారి నిర్వాహకులకు కానీ వీళ్ళకి కానీ దీనిపై అవేర్నెస్ అనేది ఇంకా పెంచాల్సి ఉన్నది. చట్టాలపైన అవగాహన తెలుసాలి, రాజ్యాంగం పైన అవగాహన తెలుసాలి. చట్టాలపైన రాజ్యాంగం మీద అవగాహన కలిగినాడు ఈ యొక్క క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. అదేవిధంగా చట్టం అసలు ఏంది, అసలు నేషనల్ లోక్ అదాలత్ ఏంది అనే విషయాన్ని ప్రతినిత్యం మనం అందరికీ చెప్తుండాలి. కేవలం డయాస్ చెప్పడం కాదు, మనం పోలీస్ వాళ్ళతో త్రూగా మరి ఆ విధంగా పోలీస్ తోటి ఆఫీసర్ తోటి మాట్లాడకుండా అది దీనివల్ల జరుగుతున్న కార్యక్రమాలను ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్స్ ప్రతిరోజు మనం అందరం కూడా ఇక్కడ నిష్ణార్థులు ఎవరైతే శిక్షణ పొందిన వారు ఉన్నారో మాట్లాడుతుంటే దానికి జరుగుతున్న మంచిని చెప్తూ ఉంటే చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. చాలామంది వస్తూ ఉన్నారు, రకరకాల మంది వచ్చి ఈరోజు సెటిల్మెంట్ చేసుకుంటారు. దీనికి మళ్ళీ అప్పీల్ లేదు కాబట్టి చాలామంది మరి వచ్చే ముందు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఫైనల్ సెటిల్మెంట్ కాబట్టి దీన్ని మనం అందరం కూడా గ్రామీణ ప్రాంతంలో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ మరి దీనిపైన నిరంతరం కూడా అవేర్నెస్ తీసుకురావాల్సి ఉన్నది. ఇప్పుడు ఈ దేశంలో నిరక్షరాస్యత అనేది లేదు, అందరూ కూడా అక్షరాస్యులు అయిపోయారు. మరి ఈ విషయంలో కూడా అందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాలి, రాజ్యాంగం పైన కానీ చట్టాలపైన తీసుకుపోతూ మరి అవకాశం ఇచ్చినా మరి అందరూ కూడా పాల్పంచుకొని మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.